సార్ నిజంగా మొక్కలలో ఈ సిగ్నల్స్ అనేవి ఉంటాయా? సిగ్నల్ వ్యవస్థ ఉంటుందా అని అంటే తప్పకుండా సిగ్నల్ వ్యవస్థ ఉంటుంది. ఇదొక న్యాచురల్ ప్రాసెస్, సహజంగా జరగాల్సింది. లీపో కీటో ఆలిగోసాకరైడ్స్ అంటే ఎల్సిఓ అంటారన్నమాట. పర్టికులర్ ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తూ ఏవైనా చేయగలమా? ప్రతి ప్రాబ్లం కి మనం సరైన సొల్యూషన్ సిగ్నలింగ్ టెక్నాలజీ మనం ఇవ్వచ్చు. కానీ మొక్కల్లోకి వచ్చేసరికల్లా ఈ సింబయోసిస్ రియాక్షన్ గానీ ఈ సిగ్నలింగ్ గానీ అసలు ఎలా పనిచేస్తుంది సార్? చిన్న బెల్లం ముక్క పెట్టినప్పుడు ఒక చీమలు ఆటోమేటిక్ గా కుప్పలుగా ఎలా చేరుతాయో, సిగ్నలింగ్ టెక్నాలజీ ఉన్నటువంటి పదార్థాలు మనం వేసినప్పుడు నేలలో ఆటోమేటిక్ గా మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని వాటికి అట్రాక్ట్ అయిపోయి వేరు వ్యవస్థ చుట్టూ చేరుతాయి. ఇంత హైఫై టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, స్మార్ట్ సిగ్నలింగ్ అంటున్నారు. మన భారతదేశ రైతులకి ఇది అందుబాటులో ఉందా సార్? హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై గ్రోమర్ ఛానల్. నేను మీ సిరి చందన. పెరుగుతున్న ప్రపంచ సాంకేతికతతో వ్యవసాయ రంగంలో కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆధునిక టెక్నాలజీస్, వాటి ఉత్పత్తులు ఎప్పటికప్పుడు మార్కెట్లో వస్తూనే ఉంటాయి. అలాంటి ఒక కొత్త టెక్నాలజీ SST, స్మార్ట్ సిగ్నలింగ్ టెక్నాలజీ. ఒకప్పుడు సిగ్నల్స్ అంటే మనకు గుర్తొచ్చేవి రేడియో సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, అలానే టెలిఫోన్ సిగ్నల్స్. కానీ మొక్కలకి కూడా సిగ్నల్స్ అనేవి ఉంటాయని, మొక్కలు కూడా సిగ్నల్స్ కి రియాక్ట్ అవుతాయని మీకు తెలుసా? మొక్కలకి సిగ్నల్సా అని ఆశ్చర్యపడుతున్నారా? అవునండి. దీనికోసం మరిన్ని వివరాలు మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ద చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ మిస్టర్ శ్యామ్ సుందర్ నల్లూరి గారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్ నిజంగా మొక్కలలో ఈ సిగ్నల్స్ అనేవి ఉంటాయా? ఈ సిగ్నల్స్ గురించి తెలుసుకునే ముందు మనకు జగదీష్ చంద్రబోస్ శాస్త్రవేత్త ఉన్నారు కదా, మొక్కల్లో ప్రాణం అని చెప్పేసి మనకు చెప్పారు. అవునా? సో మొక్కల్లో ప్రాణం ఉంటుంది, రకరకాల వ్యవస్థలు ఉంటాయి. సిగ్నలింగ్ గురించి తెలవడానికన్నా ముందు అసలు ఒక రైజోస్పియర్ అంటే ఒక మొక్క అడుగు భాగంలో వేరు వ్యవస్థ ఉంటుంది కదా, ఆ వేరు వ్యవస్థ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో దాన్ని రైజోస్పియర్ అంటారు. అసలు అది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా బయోకెమికల్ రియాక్షన్స్ అందులో అవుతాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇప్పుడు మనకు డాక్టర్స్ మనకు చెప్తుంటారు ఈ మధ్యకాలంలో గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ అంటారు. బాడీ మొత్తం ఉన్నా సరే గట్ హెల్త్ అంటారు. ఎందుకంటే దాంట్లో మంచి బ్యాక్టీరియాలు ఉన్నాయా ఇలాంటివన్నీ చెప్పేసి ప్రోబయాటిక్స్ లాంటివి ఇస్తారు. అలాగే రైజోస్పియర్లో ఒక వేరు వ్యవస్థ చుట్టూ ఉన్న దాంట్లో కూడా రకరకాలైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్. అందులో చాలా మట్టుకు ఏవైతే ఉన్నాయో బెనిఫిషియల్గా ఉంటాయి. అవి ఏవైతే ఉన్నాయో ఒక వేరు వ్యవస్థతోని అసోసియేట్ అయిపోయి ఒక సింబయాటిక్ రిలేషన్షిప్తో ఉంటాయన్నమాట. అవి ఏంటంటే న్యాచురల్గా ఉండేటటువంటి దాంట్లో ఉన్నటువంటి హార్మోన్స్ కానివ్వండి, రకరకాల స్రావాలు కానివ్వండి, అవి ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా ఉపయోగపడే ఒక అంతర్గత వ్యవస్థ. దాన్నే మనం సిగ్నలింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. లేకపోతే ఒక వేరు వ్యవస్థ లోపల ఒక బ్యాక్టీరియా దాని దగ్గరికి రావాలని ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి ఆ రెండింటి మధ్య కనెక్షన్ అనేది ఒక సిగ్నల్ ఉంటుంది. అది న్యాచురల్గానే వచ్చింది. అదైతే అవి స్రవించేటటువంటి ఏవైతే హార్మోన్స్ కానీ రకరకాల స్రావాలు ఏవైతే ఉంటాయో అవి వస్తువు ఏవైతే ఉంటుందో వేరు వ్యవస్థకు దగ్గర అవుతాయి, అసోసియేట్ అవుతాయి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. ఇప్పుడు మనకు పల్సెస్లో అంటే మనకు అపరాలు, పప్పులు ఉంటాయి కదా, రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. మామూలుగా అది అసోసియేట్ అయిపోయి నాడ్యూల్ ఫామ్ అయిపోయి నత్రజనిని స్థిరీకరిస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ మధ్య మైకోరైజా అని వచ్చేసింది. మైకోరైజాలు ఏవైతే ఉన్నాయో వేరు వ్యవస్థతో అసోసియేట్ అయిపోయి దాని నుంచి నీటిని, ఆహారాన్ని తీసుకొని తద్వారా దానికి బెనిఫిట్ చేస్తుంది. ఇది కూడా ఎలా జరుగుతుందంటే ఈ రెండింటి మధ్య ఒక రసాయనికమైనటువంటి బంధం ఉంటుంది. వాటిని సిగ్నల్స్ అంటారు. సో సిగ్నల్ వ్యవస్థ ఉంటుందా అని అంటే తప్పకుండా సిగ్నల్ వ్యవస్థ ఉంటుంది. ఈ సిగ్నల్ వ్యవస్థ ద్వారానే రకరకాలైనటువంటి బెనిఫిషియల్ కానీ రకరకాలైన మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూట్స్తో, ఈ వేర్లతో, మొక్కలతో అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటాయి. సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్, సహజంగా జరగాల్సింది. కానీ మనం దీన్ని ఏ విధంగా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా? అయితే ఇది మామూలుగా న్యాచురల్గా జరిగేదని మీకు చెప్పాను. అయితే కొన్నిసార్లు దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మనం ఏ విధంగానైతే మనకు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం విటమిన్ తీసుకుంటాం, అదేవిధంగా న్యాచురల్గా దొరికేటటువంటి ఆ సబ్స్టెన్స్ ద్వారానే లీపో కీటో ఆలిగోసాకరైడ్స్ అంటే ఎల్సిఓ అంటారనమాట. మామూలుగా ఇది న్యాచురల్గా జరిగేటటువంటిది. బట్ దీన్ని మనము ఇండ్యూస్ కూడా చేయొచ్చు. మనం మామూలుగా ల్యాబ్లో తయారు చేయడం ద్వారా కానీ రకరకాల ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా కానీ ఒక న్యాచురల్ పద్ధతి లోపల ఈ ఎల్సిఓ టెక్నాలజీని చేసేసి దాన్ని మనం ఇండ్యూస్ చేయొచ్చు. ఇండ్యూస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు అన్నటువంటి ఈ సిగ్నలింగ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఈ సిగ్నలింగ్ టెక్నాలజీని ఎన్హాన్స్ చేయడం ద్వారా
మనకు రకరకాలైనటువంటి మనకు బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు రూట్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో వేరు వ్యవస్థను దగ్గర చేరుతుంది. సరే, ఇలా ల్యాబ్ లో ఎప్పుడైతే తయారు చేయగలమో పర్టికులర్ ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేస్తూ ఏవైనా చేయగలమా మొక్కలకి తగ్గట్టు? వీటికి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీలో రకరకాలైనటువంటి మన ప్రయోగాలు శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు న్యూట్రిషన్ మనం మామూలుగా ఎరువులు కానీ ఇవన్నీ వేస్తాం. మనం వేసిన ఎరువులన్నీ మనకు ఉపయోగపడాలని లేదు. న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీ అంటారు. వాడిన దాంట్లో మనకు 50%, 60%, 70% ఇంతవరకే మనకు ఉపయోగపడుతుంది తప్ప మిగతాది మనకు వేస్ట్ అయిపోతుంది రకరకాల కారణాల వల్ల. అయితే ఆ న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీని పెంచడానికి కొన్ని రకాలైనటువంటి మనకు టెక్నాలజీలు, బ్యాక్టీరియాలు, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. లేదు, మనకు కొన్నిసార్లు నీటి ఎద్దడి ఉంటుంది. ఈ నీటి ఎద్దడిని తట్టుకోవడానికి అది ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం. కొన్నిసార్లు ఇంకో రకమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది. ప్రతి ప్రాబ్లంకి మనము సరైన సొల్యూషన్ సిగ్నలింగ్ టెక్నాలజీ మనము ఇవ్వచ్చు. ఓకే సార్, మాకు తెలిసిన సిగ్నలింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక రిసీవర్ ఉండాలి, అక్కడ ఒక సెండర్ ఉండాలి, మధ్యలో క్యాంటీనా ఉండాలి, ఇలా ఒకటి కావాలి. కానీ మొక్కల్లోకి వచ్చేసరికల్లా ఈ సింబయోసిస్ రియాక్షన్ కానీ ఈ సిగ్నలింగ్ కానీ అసలు ఎలా పనిచేస్తుంది సార్? దీంట్లో మేజర్గా ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి ఇంతకుముందు టెలిఫోన్ వ్యవస్థ ఉన్నప్పుడు వైర్ వ్యవస్థ ఉండేది. దాని తర్వాత మనకు వైర్లెస్ కానీ టెలిఫోను రకరకాల మనకు వైఫైలు కానీ లేకపోతే ఇలా వచ్చేసాయి, ఇంటర్నెట్ అవన్నీ. అదేవిధంగా వీటి మధ్య కూడా ఏదైతే ఉంటుందో ఒక మొక్క వేరు వ్యవస్థ, తర్వాత ఒక మైక్రో ఆర్గానిజం, ఈ రెండింటి మధ్య మనకు కనెక్షన్ కావాలి. కనెక్షన్ కావాలంటే వాటి మధ్యలో ఒక రకమైనటువంటి మనకు ఒక ఒక వైర్ లాంటిది కావాలి. ఇటువంటి వైర్ లాంటి వ్యవస్థను ఏదైతే ఉంటుందో ఈ హార్మోన్స్ కానీ లేకపోతే అవి స్రవించేటటువంటి స్రావాలు, ఈ స్రావాలను ఎన్హాన్స్ చేయడానికి మనకు ఈ ఎల్సిఓ టెక్నాలజీ కానీ సిగ్నలింగ్ టెక్నాలజీ అటువంటి పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలు వేసినప్పుడు మనకి ఏదైతే ఉంటుందో ఆ సిగ్నలింగ్ అనేది ఏదైతే ఉంటుందో యాక్టివేట్ అవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మామూలుగా చీమలు మనకు ఏదైతే ఉంటుందో తీపి పదార్థాలకు అట్రాక్ట్ అవుతాయి, అవునా? అవి ఎలా అవుతాయి? ఆటోమేటిక్గా ఏదైతే ఉంటుందో ఆ పదార్థం నుంచి దానికి ఆ సెన్సర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈజీగా తెలిసిపోతుంది. సో ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినప్పుడు ఒక చీమలు ఆటోమేటిక్గా కుప్పలుగా ఎలా చేరుతాయో ఇటువంటి పదార్థాలు మన సిగ్నలింగ్ టెక్నాలజీ ఉన్నటువంటి పదార్థాలు మనం వేసినప్పుడు నేలలో ఆటోమేటిక్గా మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ వాటికి అట్రాక్ట్ అయిపోయి వేరు వ్యవస్థ చుట్టూ చేరుతాయి. వేరు వ్యవస్థతో ఒక మంచి సింబయాటిక్ రిలేషన్షిప్ను ఏర్పాటు చేసుకుంటాయి. సో ఈ విధంగా మనకు ఆ సిగ్నలింగ్ టెక్నాలజీ అనేది మనకు అనుసంధానంగా ఉపయోగపడుతుంది. ఇది వింటుంటే యాక్చువల్లీ ఒక చిన్న సైజు శంకర్ గారు రోబో సినిమా వింటున్నట్టుంది మాకు, ఈ సింబయోసిస్ రియాక్షన్ ఇవన్నీ కూడా. బట్ స్టిల్ ఇంత హైఫై టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, స్మార్ట్ సిగ్నలింగ్ అంటున్నారు. మన భారతదేశ రైతులకి ప్రెసెంట్ మన ఇండియన్ మార్కెట్ లో ఇది అందుబాటులో ఉందా సార్? ఈ టెక్నాలజీ అనేది మనకు వరల్డ్ వైడ్గా ఇప్పుడిప్పుడే మనకు అభివృద్ధి చెందుతుంది. మన ఇండియాలో కూడా భారతదేశంలో కూడా ఈ టెక్నాలజీ అనేది వచ్చింది. ఇప్పుడు కోరమండల్ కంపెనీ వారు మనకు బ్రెయిన్ క్రాప్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే న్యూట్రియంట్స్తో పాటు ఈ సిగ్నల్ టెక్నాలజీ ఎస్ఎస్టీ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్కార్పొరేట్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే న్యూట్రిషన్తో పాటు ఈ సిగ్నలింగ్ అయితే యాక్టివేట్ చేసేటటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో మనకు మన భారతదేశ రైతులకు, మన తెలుగు రాష్ట్రాల వారికి, మిగతా పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వీళ్ళందరికీ కూడా ఈ టెక్నాలజీ అనేటువంటి ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ పేరేంటి సార్? చాలా గమ్మత్తుగా ఉంది, బ్రెయినీ క్రాప్ అంటే ఏంటిది? ఒక క్రాప్ కి బ్రెయిన్ ఒక మెదడులా పనిచేస్తుందా? అసలు ఈ పేరు ఎలా వచ్చింది సార్? మంచి క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు సిగ్నలింగ్ టెక్నాలజీ అని. ఇప్పుడు మన బ్రెయిన్లో కూడా మన నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో న్యూరాన్స్ ఇవన్నీ అంటారు కదా, అది కూడా డాక్టర్స్ ఏం చెప్తారు, ఇది ఒక పెద్ద కనెక్టింగ్ ఒక వ్యవస్థ, ఒక నెట్వర్క్ అంటారు మామూలుగా. దాంట్లో కూడా ఎలక్ట్రిసిటీ వస్తుంది, అప్పుడప్పుడు స్పార్క్స్ వస్తాయని చెప్పేసి అంటుంటారు కదా. సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇది ఏదైతే ఉంటుందో స్మార్ట్ సిగ్నల్ టెక్నాలజీ కూడా ఒక అంతర్గత వ్యవస్థ, ఒక మైక్రో ఆర్గానిజము వేరు వ్యవస్థ, దానిలో మధ్యలో ఉన్నటువంటి హార్మోన్స్, అంతఃస్రావాలు ఇవన్నటువంటిది ఒక వ్యవస్థ, ఒక నెట్వర్క్ అన్నమాట. ఈ నెట్వర్క్ని మనము ఒక బ్రెయిన్తో ఎందుకు కంపేర్ చేయకూడదు? ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక నాడీ వ్యవస్థకి ఎట్లనైతే ఇంపార్టెంటో బాడీకి, ఇటువంటి సిగ్నలింగ్ టెక్నాలజీ కూడా మొక్కలకు ఉపయోగపడేటటువంటిది అనమాట. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేమేంటంటే ఒక బ్రాండ్ అనేది ఒక బ్రెయినీ క్రాప్, అంటే క్రాప్కే బ్రెయిన్ ఉంటే, మీరు అన్నారు సిగ్నల్స్ క్రాప్లో ఉంటాయా అని అన్నారు మీరు, అదేవిధంగా క్రాప్కే బ్రెయిన్ ఉంటే ఇలాంటి నెట్వర్క్ ఉంటుంది కదా, అలానే పనిచేస్తుంది కదా, అలానే ఆలోచిస్తుంది కదా, అలానే కంట్రోల్ చేస్తుంది కదా అనే ఉద్దేశంతో బ్రెయినీ క్రాప్ అని చెప్పేసి పెట్టాము. అదేవిధంగా దాని సింబల్ కూడా మీరు చూస్తే ఏదైతే ఉంటుందో ఒక బ్రెయిన్ లాగా, ఒక నెట్వర్క్ లాగా ఉండేటట్టు ఈజీగా అర్థం కావడానికి ఒక వెరైటీగా ఉంటుందని చెప్పేసి బ్రెయినీ క్రాప్ అని పెట్టాము. దానికి కాన్సెప్ట్ అయితే బాగుంది సార్, క్రాప్ కే ఒక బ్రెయిన్ ఉంటే గుడ్ థింగ్.
కాకపోతే ఇప్పుడు దొరికే బ్రెయినీ క్రాప్ లాంటి వేరే ఉత్పత్తులు ఏవైనా సరే, మన ఇప్పుడు చూస్తున్న రైతులకి అసలు ఏ ఏ పంటల్లో వాడుకోవాలి? ఏ దశలో ఎలా వాడాలి అనేది మీరు కొంచెం చెప్తే వారికి ఉపయోగంగా ఉంటుంది. ఇది టెక్నికల్‌గా ఏ క్రాప్‌లోనైనా వాడుకోవచ్చు. మనకు ఇది ఏదైతే ఉంటుందో మనకు ముందే చెప్పాను మీకు. ఒక రైజోస్పియర్ అంటే ఒక వేరు వ్యవస్థ చుట్టూ ఏదైతే ఉంటుందో ఈ వాతావరణాన్ని హెల్తీగా చేస్తుంది ఇది. అంటే ఒక బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్తోని. సో, దాదాపు అన్ని క్రాపుల్లో వాడుకోవచ్చు. మనకు ముఖ్యంగా చెప్తే అంటే మనకు ఇప్పుడు హార్టికల్చర్, పళ్ళ తోటలు అవన్నీ ఉంటాయి. అవి లాంగ్ టర్మ్ క్రాప్స్. లాంగ్ టర్మ్ క్రాప్స్‌లో ఏమవుతుందంటే వేరు వ్యవస్థ డీప్‌గా డెవలప్ అయి ఉంటుంది. కాబట్టి దాని హెల్త్ కాపాడుకోవడం ఇంకా ముఖ్యం మనకు. కాబట్టి మనకు బనానా గానీ, పోమగ్రనేట్ గానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి మామిడి ఇలాంటివన్నీ కూడా పళ్ళ పంటల్లో ఇది మరి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. తర్వాత వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో తొందరగా రియాక్ట్ అవుతా ఉంటాయి మామూలుగా. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఉంటుంది కాబట్టి దానికి చాలా ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతా ఉంటాయి. వాటికి కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే దానికి క్వాలిటీ గానీ, కలర్ గానీ ఇలాంటివన్నీ పెరగాలంటే న్యాచురల్‌గా కొన్ని మనకు కావాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఎన్హాన్స్ చేస్తుంది. అది కాకుండా మనం రెగ్యులర్‌గా వాడేటటువంటి పంటలు కూడా ఉన్నాయి. మనకు రకరకాలైనటువంటి వరి గానివ్వండి, లేకపోతే మొక్కజొన్న గానివ్వండి, ప్రత్తి గానివ్వండి, మనకు మిర్చి పంట ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి పంటలు. అంటే వాటన్నిటిలో కూడా ఎక్కడైతే మనకు ఈ వ్యవస్థ కావాల్సిందో ప్రతి చోట కూడా మనము వాడుకోవచ్చు లిటరల్‌గా అది. సో, ఎక్కడైతే మనకు మంచి హెల్తీ రూట్ సిస్టమ్ కావాలో, హెల్తీ అసోసియేషన్ కావాలో, ఎక్కడైతే మనకు రకరకాలైన మీరన్నట్టు ప్రాబ్లమ్స్ న్యూట్రియంట్ యూజ్ ఎఫిషియన్సీ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి ప్రాబ్లమ్ కావచ్చు నేలలో ఉండేటటువంటిది. ఇవన్నింటికి మనకి ఎక్కడైతే ఉపయోగం ఉందో అన్ని చోట్ల కూడాను మనం వాడుకోవచ్చు. ఇది ఏ దశలో వాడాలి సార్ రైతు? ఇది మేజర్‌గా ఏందంటే మనం ఆల్రెడీ చెప్తున్నాము. వేరు వ్యవస్థతో కొద్దిగా అసోసియేట్ అయితే బావుంటుందని. కొంచెము వేరు వ్యవస్థ ఏర్పాటయిన తర్వాత మనం వాడుకుంటే అది కొన్నింట్లలో మనకు 15-20 రోజులు ఉండొచ్చు. కొన్నిసార్లు 30-40 రోజులు ఉండొచ్చు. మనకు లాంగ్ టర్మ్ క్రాప్స్ లాంటి మ్యాంగో గానివ్వండి ఇలాంటివేమో మనకు 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా ఉండొచ్చు. అట్లా అది ఎప్పుడైతే మనకు మంచి వేరు వ్యవస్థ ఏర్పాటవుతున్న దశలో ఉంటుందో దాని లోపల మనము వేస్తే మొదటి నుండే ఆ అసోసియేషన్ అనేది పెరిగి ముందు నుంచే ఆ లాభాలు మొక్కకు అందే అవకాశాలున్నాయి. కొంచెం ఎర్లీ స్టేజెస్ లో వేస్తే రూట్ తో పాటుగా ఇది డెవలప్ అవుతుంది. యూజ్ ఇది అందుబాటులో ఉంది అని మా రైతులకు చాలా వాల్యుబుల్ గా చెప్పారు. కాకపోతే ఎక్కడ అందుబాటులో ఉంది, ఎంత వరకు మా రైతులు వెళ్ళి దీన్ని తెచ్చుకోవచ్చు? ప్రస్తుతం అయితే ఈ టెక్నాలజీ చాలా లిమిటెడ్ ప్లేస్‌లోనే అవైలబుల్ ఉంది. దీన్ని మనకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లోపల మన గ్రోమోర్ వారి ఏవైతే మన గ్రోమోర్ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్ అన్నింట్లలో కూడాను మనకు ఈ బ్రెయినీ క్రాప్ అనేటటువంటిది మనకు అవైలబుల్‌లో ఉంది. వారు డిఫరెంట్ దశల లోపల ఎప్పుడైతే ఏ పంటకు కావాల్సిందో ఆ పంటకు వాళ్ళు తీసుకొని వాడుకోవచ్చు. ఈ బ్రెయినీ క్రాప్ ని ఎలా వాడుకోవచ్చు సార్? అంటే జల్లుకోవాలా లేకపోతే ఎలా వేసుకోవాలి రైతులు? ఈ టెక్నాలజీ ప్రస్తుతం దీన్ని వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్‌లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాకపోతే రానున్న కాలం లోపల రకరకాల వేరే పదార్థాల్లో కూడా మనం వాడుకోవచ్చు. చల్లుకోవడానికి గానీ, స్ప్రే చేయడానికి గానీ, లేకపోతే WSF వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్‌లో. కాకపోతే వేరు వ్యవస్థకు చేరుకునే విధంగా మనం వాడే పద్ధతి ఉంటే బావుంటుంది. మంచి ఎఫెక్టివ్‌గా ఉండాలంటే మనం ఇప్పుడు డ్రిప్ ఉంటుంది. ఆ డ్రిప్ లోపల వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఏవైతే నీటిలో కరిగేటటువంటి మనకు ఫర్టిలైజర్స్ ఉన్నాయో ఆ గ్రేడ్స్ వాటితో పాటు డ్రిప్‌లో ఇస్తే మంచిగా ఏదైతే ఉంటుందో వేరు వ్యవస్థకు చేరుతుంది. ఒకసారి వేరు వ్యవస్థకు చేరిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు బాగా డెవలప్ అవుతుంది. బెస్ట్ మెథడ్ ఏదైతే ఉంటుందో డ్రిప్ ద్వారా ఇవ్వడం. లేదు అనంటే మామూలుగా మొక్కకు చేరే విధంగా మనం పైనుండి కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఒకవేళ డ్రిప్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే క్రాప్‌లు అన్ని క్రాప్‌లలో డ్రిప్స్ ఉండకపోవచ్చు. అప్పుడు మొక్క దగ్గర కొద్దిగా కూడా వేసుకోవచ్చు. లేదు దాన్ని మనం మామూలుగా వాటర్‌లో కలిపేసి మామూలుగా స్ప్రే పంప్ ఉంటుంది కదా! పంపును ముందు స్ప్రేయర్ తీసేసి కొద్దిగా మనము వేరు దగ్గర కూడాను వేరు తడిచే విధంగా మొదల లోపల కొద్ది కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఈ విధంగా వాడుకొని మన ఫార్మర్స్ ఏదైతే ఉంటుందో ప్రతి క్రాప్ లోపల కూడా దీన్ని వాడుకోవచ్చు. మొత్తానికైతే ప్లాంట్ రూట్స్ దగ్గరికి చేరడం అనేది ముఖ్య ఉద్దేశం. సో, ఎంత ఎఫెక్టివ్ గా అది వెళ్ళగలిగితే అంత మంచిదన్నమాట మొక్క ఎదుగుదల. చూసారు కదండి, మొక్కకి కూడా మెదడు ఉంటుంది. అలానే వేరు వ్యవస్థలో సిగ్నల్స్ అనేవి ఎలా పనిచేసి వాటి అభివృద్ధికి చేకూరుతాయి అనేది ఈ రోజు మనం తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైగ్రోమర్ యూట్యూబ్ ఛానల్.